శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం గురుగారు. హరే కృష్ణ. ఆకువీడి విషయంలో మన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు గారిని మీరు ఒకటి రెండు సార్లు కలవడం జరిగింది. సో ఇప్పుడు అసలు నిజంగా అది కోర్టుకు వెళ్ళటం, అసలు ఇంత రచ్చ జరగటం అవసరం అనిపిస్తుంది ఆకువీడి విషయంలో. మీరేమంటారు? ఎందుకు జరిగిందో చెప్తాను. ముందు రాములు గారిని తలుచుకుని, శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. రామం నిశాచర వినాశకరం నమామి. మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఆ రచ్చ జరగడానికి కారణం ఏంటి? రఘురామకృష్ణరాజు గారు కాదు. ఆయన అక్కడ ఎమ్మెల్యేగా తన నియోజకవర్గంలో ఓ పాడైపోయినటువంటి రామాలయాన్ని పునరుద్ధరణ చేయాలనుకున్నారు. శ్రీరామనవమికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఏం జరిగిందో మనం అందరూ చూసాం. అరుపులు, దాడులు, కర్రలు, కర్రకి మేకులు. ఎవరు చేశారు ఇదంతా? మతం మారిన మనకే పుట్టిన గొర్రెలు. ఎవడు బయట దేశం నుంచి ఎవడు రాలేదు. కేవలం బైబిల్ ఎక్కడం వల్ల దిగజారినటువంటి వాళ్ళు దాడి చేశారు. మళ్ళీ దానికి కులం పెడుతున్నారు. బైబిల్లో కులం లేదు కదా. ఇప్పుడు నేను గర్వంగా చెప్తాను, పనికిమాల బైబిల్కి నాకు సంబంధం లేదు. దాంట్లో ఉన్న పేర్లు నాకు అవసరం లేదు. దాంట్లో ఉన్న పద్ధతులు నాకు అవసరం లేదు. ఇప్పుడు ఎవడైనా క్రైస్తవుడైనడు చెప్పగలరా మన దేశంలో? నాకు హిందూ మత గ్రంథాలతో పని లేదు, అందులో ఉన్న పేర్లు నాకు అవసరం లేదు, ఇక హిందూ ఆచారాలు నాకు అక్కర్లేదు అని చెప్పగలరా? ఎందుకని? వాళ్ళ అమ్మ చీరగడద్ది, పెంటమ్మా పెంటమ్మా. పాట మార్చేనా? కాదు, పెంటమ్మే. ఆ పెంటమ్మ రాములు వారి మెల్లో వేసిన దండ తీసేసింది. ఎందుకని? ఆవిడకి పెంట ఎక్కింది. పెంట ఫ్రమ్ బైబిల్, పెంట బైబిల్ ఎక్కింది అనమాట. ఓకే. ఆవిడ కూడా చీరగట్టింది. దండ తీసిన ఆవిడ. ఓకే. ఆవిడే చీరగట్టింది. కొందరు కర్రలకి మేకులు కొట్టి, రఘురామకృష్ణరాజు గారు అంటారు ఒక వీడియోలో, మేకులు కూడా తెచ్చారంటే మేకులకి వాళ్ళకి సంబంధం ఉంది కదా. వాని మేకులతోనే కదా వేశారు రాజద్రోహిని. రాజద్రోహి అంటే బ్రాకెట్లో వేసు అని అర్థం. నేను చెప్పలేదు సుమా, బైబిల్ చెప్పింది. ఓకే. సో ఈ కారణం ఏంటని మీరు అనాలిసిస్ చేయండి. ఒక సాటి తెలుగువాడు ఇంకోసారి తెలుగువాడిని మేకులతో కొట్టేయాలి, చంపేయాలి, అంత మూడు ఎందుకు వచ్చిందంటారు? బికాజ్ ఆఫ్ బొగడ బైబిల్. దాన్ని బ్యాన్ చేస్తే చాలు. వీళ్ళేం చెడ్డోళ్ళు ఏం కాదు. ఒక అది చెప్తారు కదండి, ఏంటంటే రోగాన్ని ద్వేషించాలి, రోగిని కాదు. వీళ్ళు బైబిల్ లోక్స్ అయ్యారు అంతే. వీళ్ళంతా ఇక్కడ పుట్టిన వాళ్ళే కదా. మీకు దీనికి ఉదాహరణ ఏమని చెప్పాలి? మోషన్ రాజు మా శాసన మండలిలో ఏమన్నాడు? నేను కూడా హిందూనే అన్నాడు. నిజమే. హిందూ కానుడు ఎవడు? మంద ఏలియా. ఏలియా ఎవరు? ఏలియా ఎవరు? అలా చెప్తే వెలుగుద్దా? మందకృష్ణ అని చెప్పుకునే ఏలియా. అతను క్రైస్తవాన్ని ఫాలో అవుతాడు. అతను ఇంటర్వ్యూ చేశాడు వేరే వాళ్ళు. చేస్తే అతనిలో కమలాసనం చాలాసార్లు బయటపడ్డాడు. ఈ అబ్బాయి పేరు ఏంటి అని అడిగాను అనుకోండి, 10 నెలల క్రితం అడిగిన పేరు ఇప్పుడు కూడా చెప్తున్నాడు, 10 ఏళ్ల క్రితం అడిగిన పేరు ఇప్పుడు చెప్తున్నాడు. అతను అలా చెప్పలే ఆ వీడియోలో, ఆ ఇంటర్వ్యూలో. చిన్నప్పుడు స్కూల్లో పేరు పెట్టారని, చర్చికి వెళ్తే పేరు పెట్టారని, ఉద్యమం కోసం పేరు పెట్టుకున్నాను, ఏవో రకరకాల విషయం. ఏంటంటే మీరు గమనిస్తే ఇక్కడ తెలంగాణలో కులగణన జరిగింది. అవును. ఆ జరిగినప్పుడు ఒక్క క్రైస్తవుడు కూడా లేడు ఇక్కడ. లేరు. రిపోర్ట్ అంతే వచ్చింది. ఎన్ని చర్చలున్నాయి ఒకసారి అడుగుదాం గూగుల్ని. మన రేవంత్ ఉద్దీన్ గారు ఎంత ఇచ్చారు మొన్న కిస్మిస్కి? ఇప్పుడు నన్ను మీ ఆవిడ ఏం చేస్తుంటుంది అని అడిగాను అనుకోండి వాడిని, వాడు ఏం చెప్తాడు? పెళ్ళి అవ్వలేదుగా. ఎలా పెళ్ళి అయిందా? పెళ్ళి అవ్వనుడు వాళ్ళ ఆవిడ గురించి ఏం చెప్తాడు? ఇప్పుడు నీకు అన్నయ్య ఉన్నాడా? ఉన్నాడు. తమ్ముడు లేడు. మీ తమ్ముడు ఏం చేస్తుంటాడు? లేడని చెప్పాడు కదండి. లేడని చెప్పాక మళ్ళీ వాళ్ళ తమ్ముడు ఏం చేస్తుంటాడు?
మీ తమ్ముడికి ఏం కారు ఉంది? వీళ్ళు ఇచ్చే క్వశ్చన్లు కదా ఇవి. అలాగా క్రైస్తవానికి నైతికతకి పోసగదు, పరిమళానికి పందికి ఎలా అయితే మ్యాచ్ అవ్వదో, సో నైతికత లేనివాడే క్రైస్తుడు. కానీ ఇప్పుడు ఇక్కడ వాస్తవానికి ఏంటంటే ఈ లేయర్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ సుప్రీంకోర్టు క్లియర్ చేసింది. ఇప్పుడు దాకా ముసుగొప్పిన లేయర్ని తీసేసింది సుప్రీంకోర్టు. సో ఇప్పుడు వాళ్ళందరూ కూడా దీన్ని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు దాకా అంటే మీకు అర్థం పోనీ మీరు ఇప్పుడు దాకా ఉండటానికి కారణం ఏంటంటే అది ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు ఆ విధంగా. ఇప్పుడు ప్రొటెక్ట్ చేసుకోవడానికి జడ్జిమెంట్స్ వచ్చినాయి, రకరకాల జడ్జిమెంట్స్. బాగా చెప్పనా? దొంగోడు అయితే పూర్తి చేయండి, నేను కథ చెప్తాను. చెప్పండి, పూర్తి చేయండి. చెప్పనా? సమయం లేదు కానీ చెప్పకుండా ఉండలేకపోతుంది. ఒక నక్క అది అడవిలో వాళ్ళతో వీళ్ళతో గొడవ పెట్టుకుని బయటకు వచ్చింది, రాత్రిపూట వచ్చింది. వచ్చి ఊళ్ళో తిరుగుతుంటే అది తొట్లో పడిపోయింది. ఆ తొట్లో బులుగు ఉంది. చెప్పినా చెప్పాను మరి, ఏం చేస్తాం అది పడిపోయింది. ఎట్లా కష్టపడి బయటకు వచ్చింది తెల్లారేసరికి. అది సాకలాయన ఇల్లు. సాకలాయన మరి తెల్ల బట్టలని బులిగేస్తారు కదా, ఉజాల, ఇప్పుడు ఉజాల, అప్పుడు ఏదో. అది బయటకు వచ్చి నది దగ్గరికి వెళ్ళింది. నదిలో కనబడింది. ఓ కొత్త బంగారు లోకం అని పాడపడుకుంది. దాన్ని ఆలోచింది, నక్క నక్కే కదా, అలా ఇక్కడ చెక్కే. సో అందులో బైబిల్లో ఉంది, వారు గొర్రెలే కనపడుతురు, వాస్తవానికి వారు తోడేళ్ళై ఉన్నారని. వీళ్ళు తోడేళ్ళే. పైన ముసుగేంటి? హిందూ ముసుగు. లొసుగేంటి? క్రైస్తవం. వాడు ధైర్యంగా నేను ఈ మతాన్ని అనుసరిస్తున్నానండి, హిందూ మతంతో నాకు పని లేదు, ఈ కులాలు నాకు అక్కర్లేదు, దీని మీద వచ్చేది నాకు అక్కర్లేదు, ఏసేనోడు మా పెడతాడు, వాడు సర్వసముద్రుడు, వాడు మాకు కూడెట్టలేని అంత దిక్కుమాలినోడు ఏం కాదు, మాకు పేరంటే పెట్టలేపోయాడు కానీ కూడెట్టగలడు, మీ హిందూ మతం మాకు అక్కర్లే, మీ హిందూ మత కులం మాకు అక్కర్లే, మీ హిందూ మత రిజర్వేషన్ మాకు అక్కర్లే అని దమ్ముతో చెప్పేవాడు లేడు. ఎందుకని? అక్కడ వేసి చవట కాబట్టి వీళ్ళకి పెట్టలేదు కాబట్టి. అది ఒప్పుకోలేక ఇది. సో ఈ నక్క ఆలోచించింది ఇలాగే, ఎలా అయితే హిందూ మతం పేరు కులం పేరు వాడుకుని భోజనం చేశారో వాళ్ళలాగే ఆలోచించింది అది. దానిలో వీళ్ళు ఆలోచించారు పాపం, అదే ముందు కదా సీనియర్. అది అడవికి వెళ్ళింది, వాళ్ళందరికీ డబ్బా కొట్టింది. ఏయ్ నేను ఎవరో తెలుసా, నన్ను దేవుడు పంపించాడు, నేనే రాజుని, ఈ పేటకి నేనే మేస్త్రి అని చెప్పింది. సో పులి, సింహం దానికి అసిస్టెంట్లు, ఏనుగు దాన్ని మోసుకెళ్ళేది, అందరూ తెచ్చి మాంసం పెట్టేవారు. ముందు ఈ నక్కలని బయట పంపించేయండి అంది, ఎందుకని ఎప్పుడైనా ఒరిజినల్ దొరికిద్దని. సో ఫైనల్గా ఓ రోజు వాన వరద వచ్చా. వాన వచ్చే ముందు ఉరుములు వచ్చా, దీనికి సంతోషం వచ్చా, తర్వాత తలపైకి ఎత్తింది, తర్వాత ఓల వేసింది. అంతే, పక్కన ఉన్న పులి సింహం ప్యాట్మన్ కొట్టిని ఏనుగు తొక్కేసింది. సేమ్ ఇప్పుడు ఆ ఏనుగు సుప్రీంకోర్టు. ఇక్కడ ఒకటండి, ఈ టెంపుల్కి వెళ్ళే ముందు ఇప్పుడు ఈ టాపిక్లో ఉన్నాం కాబట్టి, ఇప్పుడు మీకు హిందూ దేశంలో హిందూకు సంబంధించినవి దళితులు ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రావాల్సినటువంటి కోటా ఏదైతే ఉందో ఇప్పుడు వీళ్ళు తీసుకుంటున్నారు అనేది వాళ్ళలో ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. సో మరి వాళ్ళకి న్యాయం చేయడానికి మరి హిందూ ధార్మిక సంఘాలు కానీ మరి వాళ్ళంతా ముందుకు వస్తున్నారా? పోనీ ఈ టైంలో అన్న ఒక సుప్రీంకోర్టు ఆర్డర్ పాస్ అయిన తర్వాత అయినా సరే యాక్షన్ తీసుకొని దాన్ని యుద్ధ ప్రాతిపదికగా వాళ్ళందరికీ న్యాయం చేస్తే ఆ దళితులు ఒక బ్యాడ్ సిగ్నేచర్ ఉంది. ఏది ప్రీవియస్ మమ్మల్ని ఇట్లా అణగారిన వర్గాలుగా దూరంగా నెట్టివేయబడ్డాం మేము, అదన్నా పోతుంది కదా ఇప్పుడు. అట్లీస్ట్ వాళ్ళకి నెగ్లెక్టెడ్, మేము నెగ్లెక్ట్ చేయబడ్డాం అనే భావన నుంచి అదే దాన్ని చాలా మంచి ప్రశ్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ యూ, చాలా మంచి ప్రశ్న అన్న. కొంతమంది వచ్చారు, బట్ మీరు నేనేమంటే గర్వాపసి చేస్తాను. నా పాయింట్ ఏంటంటే మీరే ఈ ప్రశ్న నన్ను మాత్రమే కాకుండా ఎవరైతే పెద్ద తలకాయలని చెప్పబడతారో సనాతన ధర్మంలో, కాషాయం కట్టుకున్న వాళ్ళు కానీ, తెల్ల బట్టలు కట్టుకున్న వాళ్ళు కానీ, శిఖలు పెట్టుకున్న వాళ్ళు కానీ, ఇలా పెద్ద మనుషులు పెద్ద తలకాయల దగ్గరికి వెళ్ళి ఈ ప్రశ్న మీరు అడిగితే చాలా బాగుంటుంది అనేది నా అభిప్రాయం.
తప్పకుండా. కానీ Please. మీ ద్వారా ఒక సందేశం ఇవ్వచ్చు ఇప్పుడైనా. వై నాట్? ఇప్పుడైనా ఇవ్వచ్చు. ఇప్పుడు దాని అర్థం అదే. అదే ఖచ్చితంగా మాట్లాడాలి. సో ఆ బాధ్యత ఉంది. అప్పుడు ఖచ్చితంగా న్యాయం జరుగుద్ది. ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గర్వపరిచి మీరు ఇంకా ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. అందరూ ఆటోమేటిక్గా వచ్చేస్తారు. అంటే మా ఇంట్లోనే న్యాయం జరుగుతున్నప్పుడు ఇంకో ఇంటికి వెళ్ళాల్సిన అవసరం లేదు మంచి అనేది మాట. ఉంటుంది కదా. మంచి మాట. అదే చాలా మంచి మాట నాన్న, చాలా మంచి మాట. వీళ్ళు ఇప్పుడు ఒక ఒక అంటే ఇప్పటిదాకా జరిగిన ఈ తంతు ఏదైతే ఉందో గత 70 ఏళ్ళుగా నేమ్ ఆఫ్ క్యాస్ట్ కేసులు పెట్టాలి కావచ్చు, ఎన్ని జీవితాల్లో నాశనం చేశారు ఫేక్ కేసులు పెట్టి. పాపాత్మ ఎవరో 26 ఏళ్ళు ఉన్నప్పుడు ఫేక్ కేసు పెట్టి పంపించారు జైలుకి. వాడు ముసలోడయ్యాక బయటకు వచ్చాడు. అమ్మ చచ్చిపోయి, నాన్న చచ్చిపోయి, చెల్లి చచ్చిపోయి, వాడు బోరుని ఏడుస్తున్నాడు. ఇప్పుడు ఆ కేసు కూడా నిజం కూడా కాదు, కేవలం పగతో పెట్టింది. సో కాబట్టి ఇప్పటిదాకా వీళ్ళు ఒక నక్క పులితోలు కప్పుకుని తోటలో పడి తినేస్తుంది. ఎవడో వచ్చి దాన్ని తీసేశారు. అది గాడిద పులితోలు కప్పుకుని తోటలో తినేస్తుంది. సేమ్ ఆ తోలు సుప్రీంకోర్టు తీసింది. సో హిందువులు ఇప్పుడు బాధ్యతతో, హిందువుల్లో పెద్ద సంస్థలు, హిందువుల్లో యొక్క ఐడెంటిటీ ఎవరైతే ఉన్నారో స్వామీజీలు వాళ్ళంతా మాట్లాడారు ఖచ్చితంగా. రఘురామకృష్ణరాజు గారు చాలా పద్ధతిగా చట్ట ప్రకారం వెళ్తున్నారు. కానీ కుమార్ గారు ఉన్నారు, కొందరు కుమారులు, వీళ్ళంతా మతం మారిన బ్యాచ్. అదే నీతి లేని వాళ్ళు, మతం మారడం నీతి లేని. ఈ నీతి లేని బ్యాచ్ ఇప్పుడు రామాలయం కడితే చర్చికి వెళ్ళే ఉడికేంటి ప్రాబ్లం? బోల్డ్ చర్చిలు కట్టారు, ఎవరిని అడిగారే? మీరు నీతి లేకుండా నీతి మాలిన వాళ్ళు మా మధ్యలో తిరుగుతున్నారు. పేరు మోహనం, పేరు మధు, పేరు సుబ్బారావు, పేరు వెంకటరావు. నీ ఐడెంటిటీ దాచేసి, నీ ఒరిజినాలిటీ దాచేసి అందరికీ హిందువులా బిల్డప్ ఇచ్చి బతుకుతున్నావు. చర్చి పెట్టి నిన్న కూడా ఫోన్ వచ్చింది వైజాగ్ నుంచి. ఎవరో ఒక ఆవిడ వచ్చింది, రేకుల షెడ్ వేసింది, మొదలెట్టేసింది మైక్. కంప్లైంట్ చేస్తే మళ్ళీ అక్కడ పెద్ద బిల్డింగ్ కట్టేసింది. ఇప్పుడు సమ్మర్ క్యాంప్ గుంటూరులో సమ్మర్ క్యాంప్ అని చెప్పడం ఏళ్ళు వేపేశారు. ఈ క్రైస్తవ దరిద్రం. కానీ ఒకటండి, ఇక్కడ రఘురామకృష్ణరాజు గారు ఒక డిప్యూటీ స్పీకర్గా ఒక ఉన్నత పదవిలో ఉన్నారు. ఆయనకంటూ పవర్స్ ఉంటాయి. అలాంటి వ్యక్తికే ఇంత జరుగుతుంటే సామాన్యుడు గుడి ఆయన ఆ మాట ఆయనే అన్నారుగా. అదే సామాన్యుడి పరిస్థితి. అసలు హిందూ దేశం అంటున్నారు. మరి మీకు అర్థం మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు పాకిస్తాన్ కూడా హిందూ దేశంలో భాగమే కదా, ఓ 70 ఏళ్ళ క్రితం వరకు. డివిజన్ 75. అవునా? అంతే. అవునా? అవును. ఒక పాట ఉంది RSSలో, మాదేనోయ్ హిందుస్థాన్, మాదే మాదే మాదేనో, మాదేనోయ్ హిందుస్థాన్, మాదే మాదే మాదేనో. అందులో సింధు ప్రాంతము మనదేనో, హిమగిరి మనదేనో, చాలా బాగుంటుంది. ఏది సింధు ప్రాంతం? సింధు ప్రాంతం ఎక్కడుంది ఇప్పుడు? అంటే మనకు కూడా కలుసుద్ది కొంత. ఓకే. ఇప్పుడు సింధు అనే పదం, సింధు నది రైట్ ఎవరి అండర్లో ఉంది? ఇప్పుడు పాకిస్తాన్ అండర్లో. ఇప్పుడు అక్కడ సింధు ఒక ప్లేస్ ఉంది, ఒక జిల్లా. ఆ పోలీసుని సింధు పోలీస్ అని పిలుస్తారు. మీరు దురంధర్ 2లో కూడా చూడొచ్చు. అంత కనబడుతూ ఉంటుంది దానికి. ఈ సింధు ఎక్కడిది? ఇస్లాంకి ఏం సంబంధం లేదు. అర్థమవుతుందా? ఏదైనా వాళ్ళు మతాలు మార్చారు, తలకాయలు మార్చారు, దేవాలయాలు ఆక్రమించి మసీదులుగా మార్చారు. మరి నది మూలం ఎక్కడ పోయింది? అందుకే నేను పాటలో చెప్పాను కదా, జేమ్స్ ఫాదర్ జాక్సన్, జాక్సన్ ఫాదర్ జిప్సన్, జిప్సన్ ఫాదర్ జైపాల్, జైపాల్ ఫాదర్ జైరామ్, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే. వీళ్ళ మూలం ఇదే. ఇదంతా ఎందుకు చెప్తుందంటే, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ఒక గుడి లేదు. అది ఏంటి? ఒరిజినల్గా ఏంటిది? దుర్యోధనుడు వాళ్ళ అమ్మమ్మ గారు గాంధార దేశం, గాంధార పుట్టిన ప్లేస్. ఎందుకు లేదు అక్కడ ఒక్క గుడి కూడా? ఒకే ఒక్క హిందూ బతికున్నాడు మొన్నటి దాకా. ఈ వీళ్ళని ఏమంటారు, ఇప్పుడు ఉండే తాలిబన్స్ రూలింగ్ కదా ఇప్పుడు. ఒకే హిందూ గుడిలో ఉన్నాడు, రాముడి గుడి. వీళ్ళంతా ఇంకెవరు లేరు కదా, ఇండియా వెళ్ళిపోతే బతకచ్చు కదా. ఇన్నాళ్ళు రాముడిని నమ్మాను,
ఉన్నా పోయినా ఆయనతోనే అని పోయాడు. చంపేశారు, అది వేరే కథ అనుకోండి. ఆ పందులకు ఇంకా అట్లే ఉంటాయి కాబట్టి. విషయం నేను ఎందుకు చెప్తుందంటే, ఒకప్పటి గాంధార దేశం, ఒకప్పటి సింధు దేశం, హిందూ దేశంలో భాగాలై ఉంది. ఇప్పుడు ఎవరైనా అక్కడ భజన చేస్తూ పూజలు చేస్తూ తిరగలేదు కదా. ఎందువల్ల? మనుషులు కాని వాళ్ళు పెరిగారు కాబట్టి, మతోన్మాదులు పెరిగారు కాబట్టి. సో కాబట్టి మీ ఇప్పుడు పోనీ పాత విషయాలు ఎందుకండి. నైజీరియా వాట్ గోయింగ్ ఆన్ నౌ కావాలితే అడగండి గూగుల్ తల్లి, గూగుల్ తల్లిని అడగండి. వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ నైజీరియా ప్రజెంట్ నౌ? వాట్ హ్యాపెన్ టు క్రిస్టియన్స్ ఇన్ నైజీరియా నౌ? In early 2026, Christians in Nigeria, especially in the north and middle belt, are facing severe persecution. Extremist groups are responsible for targeted killings, abductions, and church attacks. Some of నన్ను అర్థవుతుందా? ఓకే. నన్ను అర్థవుతుందా? అదే. రోజు పాపం పాస్టర్ అయితే ఏడుస్తున్నాడు. మేము మా ఇంట్లో కంటే రోజు శ్మశానంలోనే ఎక్కువసేపు ఉంటున్నాం, ఎందుకంటే చంపిన వాళ్ళందరినీ కప్పెట్టడానికి. ఈ క్రైమ్ లిటరల్లీ. ఓకే. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే, ఎందుకు జరుగుతుంది? ఏం పెరిగితే జరుగుతుంది? ఫ్రాన్స్ పరిస్థితి ఏంటి తెలుసా? యూకే పరిస్థితి ఏంటి తెలుసా? యూకేలో ఎన్ని సిటీలు ఉన్నాయి, ఎవరు మేయర్లో తెలుసా పోనీ? నాన్ లోకల్స్ మేయర్స్ తెలుసా పోనీ? రోడ్ల మీద పరిస్థితి ఏంటో తెలుసా? దీనికి కారణం ఏంటో తెలుసా? ఎడారి మతాలు. కాబట్టి అది ఎడారి 1 అయినా 2 అయినా ఎక్కడ పెరిగినా దాని యొక్క విపరీత చర్య అలాగే ఉంటుంది. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏమిటంటే, హిందువుల్లా బతకాలి. నేను శర్మను ఒకడో, వర్మను ఒకడో, రెడ్డి అని ఒకడో, శెట్టి అని ఒకడో బతికితే మట్టి అయిపోతారు. పహల్గావే దానికి సాక్ష్యం. పహల్గావ్లో తుపాకీ పెట్టి ఏం చెప్పారు? మీరు రెడ్డి గారని అడిగారా, కాపులని అడిగారా, కమ్మోళ్ళని అడిగారా? హిందూ అయితే కాల్చారు. రైట్. ఇక్కడ ఒక పాయింట్ ఉందండి. ఎస్, మీరు అన్నది వాళ్ళకి మతం పరంగానే టార్గెట్ ఉంది. కానీ ఇక్కడ వీటిలో చూసుకున్నట్టయితే కులాల వైజ్గా డివిజన్ చేసి ఉన్నారు. ఎక్కడ? హిందూ మతంలో ఇన్ని కులాలుగా డివిజన్ చేసి ఉండటం వల్లే కదా ఇప్పుడు ఎదుటి వ్యక్తికి మతమే కనిపించేది. చూడండి, ఎప్పుడైతే ఆ యూనిటీ కలుసుద్దో. ఐ అగ్రీ, మీ ఉద్దేశం నాకు అర్థమైందా? మనలో కులం అనేది లేదు వాస్తవానికి, మనది వర్ణాశ్రమం. ఓకే. అబ్దుల్ కలాంని ఏమని భావిస్తావు? ఆయన ఒక మంచి గ్రేట్ పర్సన్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు హిందూ మతం ప్రకారం చెప్తే ఈజ్ ఏ బ్రాహ్మణ. ఎలా? ఈజ్ వెల్ ఎడ్యుకేటెడ్ కదా, హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్. ఓకే. ఆయన మెసేజ్ తయారు చేశాడు కాబట్టి ఈజ్ ఏ క్షత్రియ. ఆయన గురించి ఎంత గొప్పగా చెప్తారు చాగంటి గారు చెప్పు. ఎవరినో ఒక ముస్లిం ఆరేటర్, స్పీకర్ అబ్దుల్ కలాం గురించి గొప్పగా చెప్పింది ఏదో వీడియో ఉంటేనే పంపించండి. మన రెస్పెక్ట్ దేని వల్ల ఇచ్చామా అబ్దుల్ కలాంకి? మతం వల్ల ఇచ్చామా? గుణం వల్ల ఇచ్చామా? యోగ్యత. బిస్మిల్లా ఖాన్ ఆయన షహనాయి కొడితేనే శివుడి గుడి కాశీలో తీసేవారు. వాహ్ తాజ్ అనేవాడు తబలా, జావేద్ ఆయన పేరు, ఉస్తాదా ఆయన చెప్పాడు ఇంటర్వ్యూలో, అవును మా పూర్వీకులు అంతా హిందువులే, మేము దీని సరస్వతి దేవ అన్నాడు. మూలం మర్చిపోవడం వల్ల జరుగుతుంది. ఇప్పుడు ఈ మన సనాతన ధర్మంలో కులం అనే కాన్సెప్ట్ కాదు, కేవలం నీ పనిని బట్టి చాతుర్వర్ణ మయా సృష్టం గుణకర్మ విభాగశ. ఇక్కడ ఇంకోటి అయితే ఇక్కడ విడగొట్టి హిందువుల్ని మతం మార్చడానికి స్కెచ్ గీసి దాన్ని బూచిగా చూపించి మతం మార్చారు. ఎప్పుడో అమ్మతో గొడవ వద్ది, ఎప్పుడో నాన్నతో గొడవ వద్ది, ఏదో విషయంలో అమ్మ నాన్న కాకుండా పోతారేంటి? మీ ముందే గొర్రెకి మెసేజ్ పెట్టాను, మరి వాడు ఫోన్ చేయలేదేంటి? మీ అమ్మ నాన్న పేరు నువ్వు నమ్మిన ముష్టి బైబిల్లో ఉంటే వెంటనే ఫోన్ చేయన్న. ఎందుకు ఫోన్ చేయలే? వాడికి పేరు కూడా పెట్టలేకపోయాడు. వాడు పరలోకం ఎలా ఎత్తాడు? ధైర్యంగా నేను క్రిస్టియన్ని అని చెప్పుకోలేకపోయాడు వాడు. సో కాబట్టి ఇక్కడ పాయింట్ మతం కాదు, ఇమ్మొరాలిటీ. అంటే ఏంటి? నిజాయితీ లేకపోతే. ఒక హిందువుగా మీరు, నేను, స్వామి అందరం చెప్తాం ఏమని, నాకు మతం కంటే, ప్రాంతం కంటే, భాష కంటే, కులం కంటే, పార్టీ కంటే, ధనం కంటే ఎదుటి వ్యక్తి ముఖ్యం, మనుషులే ముఖ్యం. నేను గుళ్ళో కూర్చొని చెప్తా ఇదే మాట. మసీదులో చర్చిలో చెప్పించండి, ఎందుకు చెప్పలేరు? వాళ్ళకి మతమే ముఖ్యం. ఇస్లాం కానీ క్రైస్తవం కానీ బోధించింది మతం. అందువల్ల కొత్త దేశాలు పుట్టినాయి. పాకిస్తాన్ పుట్టాల్సిన పనే ఉంది, మతం వల్ల పుట్టింది. అదే.
కాబట్టి పాస్టర్లు చాలా స్పష్టంగా చెప్పారు, మీరు కావాలితే గూగుల్లో వెతుక్కోండి, యూట్యూబ్లో. ఈ దేశాన్ని 2 ముక్కలు చేసేయాలి, ఈ దేశాన్ని క్రైస్తవ దేశం చేయాలి, ఈ దేశాన్ని ఇస్లాం దేశం చేయాలి. వాళ్ళు లక్ష్యంతో పనిచేస్తున్నారు. కానీ బాధాకరం ఏంటంటే ఇన్ని జరుగుతున్నవి కనబడుతున్నప్పటికీ మన సెక్యులర్ కుక్కలో ఇంకా అన్ని మతాలు సమానం అంటాం. అన్ని మతాలు సమానం అనేది నిరూపిస్తే 10 లక్షలు ఇస్తానని పబ్లిక్లో చెప్తున్నాను నేను. అదే మనం మారాలి అనేది ఇదొక్కటే. అయితే ఒకటి మారాలి అంటే దానికి ఒక సింగిల్ విండో సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది. జనరల్గా ఇక్కడ ఏమవుతుందంటే ఒక్కొక్క డివిజన్ లాగా ఇక్కడ ఎన్నో ఒక 100 మంది ఒకటే గ్రూపు, ఇంకొక 100 మంది ఒక గ్రూపు. ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉండటం తప్పులేదు, కానీ వీటన్నిటికి కలిపి ఒక కార్యాచరణ ఏదైనా ఒక సింగిల్ విండో సిస్టమ్ లాగా పెడితే విషయం ఏంటంటే అప్పుడు ఏమవుతుందంటే ఏదన్నా ఆ ఇబ్బంది వచ్చినప్పుడు ఒకటి అవుతారు, ఒకే అభిప్రాయం వస్తుంది. నాకు అర్థం మీ మంచి ఉద్దేశం, ఐ గాట్ ఇట్. అది లేకపోతే జరుగుతుంది, జరగట్లేదని కాదు, అంటే జరగాల్సినంత జరగట్లే. ఎంత అంటే మీకు అర్థమయ్యేలా చెప్తాను. పాడేరు వెళ్ళారు ఎప్పుడన్నా? వెళ్ళాను. వెళ్తే పాడేరులో మీరు వెళ్ళేటప్పుడు ఆ చెట్ల మీద ఇప్పుడు A4 సైజ్ పేపర్ మీద రక్తం రక్తం అని రాసి పెడతాడు, యేసు రక్తం అని. అసలు అంత మూల మత ప్రచారం చేసిన అవసరం వచ్చింది. అది వాళ్ళ లక్ష్యంలో భాగం కాబట్టి వాళ్ళైతే నమ్మగలుగుతారు, నమ్మించవచ్చు. వాళ్ళ అమాయకులు నమ్మించడం ఎగ్జాక్ట్లీ అవునా, ఇమీడియట్ గా వాళ్ళ అమాయకులు కాబట్టి మీరు ఇప్పటిదాకా ఏదో దేవతకు మొక్కుతున్నారు, మొక్కద్దు, ఇగో మా రాజ్యద్రోహిగా మొక్కండి అని చెప్పి వాడు చచ్చును, వాడు వచ్చను, వాడు కాచును ఏదో చెప్తారు. ఈ అమాయకత్వాన్ని ఆసరా చేసి వాళ్ళ మతం మారుస్తారు. అవి ఫోటోలు తీస్తారు, దాన్ని వీడియోలు తీస్తారు, ఎవరో వీళ్ళ పై వాళ్ళకి పంపిస్తారు, డబ్బులు వస్తాయి. మీరు కావాల్సి చూడండి, ఏ ఊరున్నా వెళ్ళండి, 10 ఏళ్ల క్రితం పాస్టర్ ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు ఒకసారి చెక్ చేయండి. ఇదంతా ఒక వ్యాపార వ్యవస్థ, మాఫియా వ్యవస్థ. మరి హిందువులకి ఇలాంటి పెద్ద లక్ష్యాలు ఏం లేవు, మొత్తం అంతా హిందువులే ఉండాలి అలాంటివి ఏం లేవు. క్రైస్తవుడికి అందరూ క్రైస్తవులు అయిపోవాలనుకుంటాడు, ముస్లిం ప్రతి ఒడు ముస్లిం అయిపోవాలనుకుంటాడు. హిందూ అలా అనుకోడు, ఎందుకంటే మాకు అలా నేర్పలేదు. ఎవరిష్టం వాడిదే. ఇప్పుడు చూడు, ఆ పిల్లలు వచ్చారా, వాళ్ళు గోధుమాల వేశారు, నువ్వు హనుమాన్మాల వేసావు, ఈయన అయ్యప్పమాల వేసాడు, నేను కృష్ణమాల వేసాను. మనకేం క్లాష్ రాదు, మనం కొట్టుకోం. అలాగే యేసుమాల వేసుకొని అల్లమాల వేసుకొని ఎవరిష్టం వాడిది అని అనేస్తాం. మనకు అందరూ మన మతంలోనే ఉండాలని అనుకోం, ఎందుకంటే మనకు వేదం అది నేర్పించింది. దేవుడు ఉన్నాడు, నేను రామ అంటున్నాను, నువ్వు కృష్ణ అంటున్నావు, వాడు గోవింద అంటున్నాడు, వాళ్ళు అల్లా అంటున్నారు, ఒకళ్ళు వేసి అంటున్నారు, సో వాట్, ఏ ప్రాబ్లం ఏంటి అనేలా మన విశాల బుద్ధి ఉంది. వాళ్ళకి ఆ విశాల బుద్ధి లేదుగా. కాబట్టి మన మతపరంగా మనం ఏదో ప్రాబ్లం వస్తుంది, మనం ఏకం అవ్వాలి, ఆ ఉద్దేశాలు లేవు. కానీ దెబ్బలు తగిలినాయి కాబట్టి తర్వాత కొంత మార్పు వచ్చింది, రాలేదని కాదు, ఇంకా చాలా రావాలి. మీరు చెప్పింది అయితే వాస్తవం, అగ్రీ విత్ యూ, అంతే. మీ ఉద్దేశం అయితే 70% రైట్. ఇప్పుడు రీసెంట్గా మన తమిళనాడు ఎన్నికలు తీసుకున్నామండి. ఎలక్షన్లో ఇప్పుడు విజయ్, ఇప్పుడు అంటే అందరికీ ఎవరికి కూడా ఆ గవర్నమెంట్ ఫామ్ చేసే విధంగా అంకె అయితే రాలేదు, మ్యాజిక్ ఫిగర్ అయితే టచ్ చేయలేదు. కానీ అక్కడ కాదు, విజిలిన్ పజిల్ కాదు, విజిలిన్ పజిల్ ఇది టైటిల్. ఇప్పుడు వీడియో కింద కామెంట్లు పెడతారు కదా, టైటిల్ తిడుతుడు, వాళ్ళ పేర్లు ఉండవు. ఒకవేళ పేర్లు ఉన్నా ఆ పేరు మన పేరే ఉంటుంది. సో నీతి లేని వాళ్ళంతా వచ్చేస్తారు. ఇప్పుడు చూడు, తర్వాత చూద్దాం, కంటిన్యూ. సో ఇప్పుడు అక్కడ ఏదైతే మ్యాజిక్ ఫిగర్ అనేది లేదు. ఎప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే హిందుత్వానికి సంబంధించిన హిందూ టెంపుల్స్ కావచ్చు, లేకపోతే అక్కడే చాలా ఉన్నాయి. ఏది ధనుష్కోటి అదేనా? నుంచి అసలు తమిళనాడులో లేని టెంపుల్ ఏంటి? లేని టెంపుల్ ఎక్కడ ఉంది? ఇట్స్ నాట్ ఏ సింపుల్ స్టేట్, ఇట్స్ ఏ టెంపుల్ స్టేట్. వాళ్ళ లోగో ఏంటో తెలుసా? శ్రీవిల్లిపుత్తూరు రాజగోపురం. మరి అలాంటిది మరి అక్కడ అది గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోయింది హిందుత్వానికి సంబంధించిన హిందువులు. మీకు విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని నాశనం చేయడానికి నలుగురు ఎప్పుడూ కష్టపడుతున్నారు. ఎలా ఈ దేశాన్ని మొక్కలు చేయాలి, ఈ దేశాన్ని ఎలా మతం మార్చాలి, ఈ ధర్మాన్ని ఎలా నాశనం చేయాలి, ఈ పని మీద నలుగురు ఎప్పుడు కష్టపడేవాళ్ళు. 1 ఇస్లాం, 2 క్రైస్తవం, 3 కాంగ్రెస్, 4 కమ్యూనిస్టులు. వీళ్ళు ఎప్పుడూ ఈ హిందుత్వ నాశనం కోసం పనిచేసేవాళ్ళే. అది మీకు కావాల్సి చరిత్ర చూసుకోండి. ఇప్పుడు రోహింగ్యా కాలనీలు ఉన్నాయి,
హైదరాబాద్లో తెలుసా నీకు? రోహింగ్యా కాలనీస్ ఉన్నాయి. కాలనీలు. ఓ, ఓకే. వాటిని తొలగించడానికి హైదరాబాద్ వెళ్ళడం. కానీ హిందువులు డబ్బులు పెట్టి కొనుక్కున్న పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కూల్చేస్తుంది. చిన్న బెడ్లు ఉండేది. మళ్ళీ శాడిస్టిక్ హ్యాపీ అంటాడు రేవంతుద్దీన్. చిన్న బిడ్డలు. ఇప్పుడు నాకు కుర్చీ కావాలండి, ఆ కుర్చీ మాదే కాదని చెప్పట్లే. నేనేం చేస్తే బాగుంటుంది? బాబు అంజు గారు ఒకసారి లేస్తే కుర్చీ తీసుకో. అదేం లేదు, వెనకాల నుంచి తోసేసి కుర్చీ లాగారు. వాట్ హ్యాపెనింగ్ బై హైడ్రా ఇస్ ది సేమ్. అక్కడ చెరువు మధ్యలో కట్టారు ఓవైసీది. అప్పుడేం మానవత్వమా? హిందువుల పట్ల మానవత్వం లేదు. ఏం పీకుదామని ఒక శాంపిల్ చెప్పాను మీకు, హిందుత్వ నాశనం కోసం కాంగ్రెస్ ఎలా పనిచేస్తుందని చెప్పడానికి. అలాంటివి చాలా ఉన్నాయి, చాలా. తెలుసా మీకు? అయోధ్య రామాలయం కట్టకుండా ఆపడానికి 30 మందిని ఎంతమంది లాయర్లు పెట్టింది కాంగ్రెస్. తెలుసా మీకు? కాంగ్రెస్ కోర్టు ఎత్తాడు, ఆడు హిందువే కాదాడు, బొందుగాడు, జ్ఞానహీనుడు, బుద్ధిహీనుడు. దేవాదాయ శాఖ మంత్రి ఆఫ్ తెలంగాణ రాముడి గురించి ఏదో అవుతూ ఉన్నారు. ఎక్కడున్నాం మనం? ఎక్కడున్నా ఉన్నానా మనం? కాబట్టి ఇప్పుడు తమిళనాడు అలా ఎందుకయింది అంటారేమో. తమిళనాడులో రామానుజులు పుట్టారు, తమిళనాడులో ఆలవర్లు పుట్టారు, తమిళనాడులో నాయనార్లు పుట్టారు, తమిళనాడులో అబ్దుల్ కలాం పుట్టారు, తమిళనాడులో గ్రేట్ మ్యాథమెటిషియన్ రామానుజన్ పుట్టారు, ఇంకా అసలు రాధాకృష్ణన్ గారు పుట్టారు, తిరువళ్ళూరు పుట్టారు, ఇంకా చాలామంది పుట్టారు. కవులు, గాయకులు, నాయకులు ఎందరో. పాండ్యుడు ఏలిన నేల ఇలా ఎందుకు పడిపోయిందంటే చోళులు లేని నేల, హొయసల రాజులు కట్టించిన ఎన్నో దేవాలయాలు ఉన్న నేల, ఓ ప్రపంచంలో అతిపెద్ద దేవాలయం శ్రీరంగం ఉండే నేల, మదురై మీనాక్షి ఉండే నేల, వేల లక్షల సంవత్సరాల హైందవ చరిత్ర కలిగిన నేల. ఎందుకు పడిందంటారంటే దీన్ని పాడు చేయడానికి కష్టపడ్డారు వాళ్ళు. ఇప్పుడు మొన్న విజయ్ మేబీ కాబోయే సీఎం ఆఫ్ తమిళనాడు, అతను గెలిచిన వెంటనే ఏసి ఫోటో పట్టుకు తిరిగాడు. అతని కోట్లు ఓన్లీ క్రైస్తవులు వేసారండి? కాదు కదా. ఏదో వీడియోలో చూశాను, మా ప్రదీప్ ఎవరో చేశారనుకుంటా. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఆ చెప్పులు పెట్టే స్టాండ్ దగ్గర రాముల వారు కూడా ఉన్నట్టున్నారు. ఓకే, మరి చాలా కాలం క్రితం వెతకాలి. ఓకే. సో ఇది యాటిట్యూడ్. అలాగే మీరు ఎప్పుడన్నా తమిళనాడులో శ్రీరంగం వెళ్ళారా? వెళ్తే ఇలా చూడాలి గోపురం, దాని ఎదురుగా ఒక విగ్రహం ఉంటుంది, పెరియార్ అతని బొమ్మ. ఆ బొమ్మ కింద రాసి ఉంటుంది, దోస్ హూ బిలీవ్ గాడ్, దోస్ హూ సే గాడ్ హీజ్ ఎ రాస్కల్ స్కౌండల్. ఆ టూట్ ఏదో రాస్తాడు. కాంచీపురం కూడా ఇదే ఉంటుంది. ఈ డైలాగ్స్ మసీదు ముందు ఎందుకు పెట్టరు ఈ విగ్రహం? ఈ విగ్రహం చర్చి ముందు కూడా పెట్టాలి కదా, వాళ్ళు కూడా గాడ్నే కదా, ఎవరినో పిలుస్తున్నారు కదా. సో అంటే ఈ మీరు పెరియార్ భావజాలం విషయంలో ఉదయనిష్టాలని ఎలా వాగాడో మనకు తెలుసు. పెరియార్ భావజాలం అంటే అతను మొన్న చెప్పారు ఆ డిఎంకే వాళ్ళు, ఏమని, మాది ఇస్లాంది ఒకే భావజాలం అన్న. నిజం కూడా. ఇస్లాం ఎక్కడికి వెళ్ళినా, క్రైస్తవం ఎక్కడికి వెళ్ళినా ఆ పాతవన్నీ కూడా డిస్ట్రాయ్ అయిపోతుంటాయి. దానికి ఎన్నో రుజువులు ఉన్నాయి, వేల దేవాలయాలు, ఎన్నో దేశాలు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే, తమిళనాడులో హిందువులు ఉన్నారు, నేమ్ సేక్ బొట్లు పెట్టుకుంటారు, కడపంచి కడతారు, గుళ్ళుకి వెళ్తారు, కానీ లోపల హిందుత్వ భావం లేదు. ఎందువల్ల? వాళ్ళకి అసలు ఇంత గొప్ప రామానుజులు పుట్టిన నేల, ఇంత గొప్ప రామానుజులు పుట్టిన నేల, ఇంత గొప్ప ఆలవాళ్ళు పుట్టిన నేల, ఇంత గొప్ప నాయనాలు పుట్టిన నేల, ఇంత గొప్ప దేవాలయాలు ఉన్న నేల, ఆ ఫీల్, ఆ ప్రౌడ్ లేదు. అందువలన ఎవడో సినిమాడో లేదా ఇంకోడో వాడితో ఏదో దానికి ఓటేసాడు. లాస్ట్ ఒక 3-4 ఏళ్ల క్రితం ఎవరో ఇంటర్వ్యూలో నెక్స్ట్ ఎవరు రావచ్చు ఏపీలో అన్నారు. ఎవడొచ్చినా పర్లేదండి, భార్యతో గుడికి వెళ్ళే వాళ్ళు రావాలని దండం పెట్టారు. అంటే దాని అర్థం ఏంటి? అక్కడ మన సాంప్రదాయం గౌరవించి కూడా రావాలని. మీరు మా రూమ్ వాడుకుంటారు, మా కుర్చీలు వాడుకుంటారు, మా కరెంటు వాడుకుంటారు, వెళ్ళేటప్పుడు కనీసం ఆ కుర్చీ వేసి వెళ్ళవును, వాడుకు దెబ్బేసి. అలా
నువ్వు మా ఓట్లు వాడుకుంటావు, మా దేవాలయాలు సొమ్ము వాడుకుంటావు, మా పేర్లు వాడుకుంటావు, పేరు చివరి మళ్ళీ కులం వాడుకుంటావు, కనీసం నీ గ్రాటిట్యూడ్ లేదు. సో కాబట్టి గ్రాటిట్యూడ్ లేనివాడు ఏ రాష్ట్రంలో కూడా అధికారంలో ఉండకూడదు. ఇంకోటి రఘురామకృష్ణరాజు గారు ఇప్పుడు కొన్ని చర్చిలు ఏవైతే ఉన్నాయో అనాథరైజ్కి సంబంధించిన అవి లిస్ట్ అవుట్ చేస్తున్నారు మొత్తం. అదేంటి స్టేట్ వైడ్ మొత్తం ఏమన్నా చెయ్యాలి. ఉందా లేకపోతే? అయితే ఇప్పుడు ఆయన ఒకడికి దమ్ముడి సరిపోద్దా? నా ఒకడికి నీ ఒకడికి ఉండి సరిపోద్దా? ఇప్పుడు యోగి ఉన్నారు, మొన్న ఎక్కడో జడ్జి గారి ఇల్లు ఆక్రమించారు ఎవరో పొందులు, ఆవిడ కంప్లైంట్ పెట్టింది, నెక్స్ట్ డేకి ఇప్పించారు. ఇక్కడ వద్దంటారా? ఆ జడ్జి గారి ఫ్యామిలీ మొత్తం చచ్చిపోయి మట్టికి వెళ్ళిపోవాలి. జడ్జికి జడ్జిమెంట్ ఎవరు ఉండదు, ఎందుకంటే మనం గుళ్ళో డబ్బులు ఎట్టుకెళ్ళి పాస్టర్లకి మొళ్ళకి జీతాలు ఇస్తాం కాబట్టి. నా రిక్వెస్ట్ అప్పీల్ టు ద లాయర్స్, ఎవరైనా తెలంగాణ, కర్ణాటక, ఆంధ్ర ఈ గవర్నమెంట్లు ఎవరు డబ్బులు ఎత్తున్నాయి, ఎందుకు ఎత్తున్నాయి? పాస్టర్ల వలన ముళ్ళాల వలన సొసైటీకి ఏం లాభం లేదే. ఎవరు డబ్బు ఎత్తున్నాయి, ఎందుకు ఎత్తున్నాయి? 100 కోట్లు రైతులకు కదా పెట్టాలి, అన్నం పెట్టేవాడు. వ్యవసాయదారులు ముస్లిమ్స్ ఎక్కువ మంది ఉంటారా ఎక్కడైనా? 1 100 ఒక్కడు. మరి ఎర్రగడ్డలో ఫ్రూట్స్ అమ్మే వాళ్ళు ఎవరుంటారు? అందరూ పండించే దాంట్లో వాళ్ళు లేరు, అమ్మే దాంట్లో ఉన్నారు, ఉమ్మే దాంట్లో ఉన్నారు, కుమ్మే దాంట్లో ఉన్నారు. నీ కూతురు పట్టుకెళ్ళి అమ్మే దాంట్లో ఉన్నారు, నువ్వు పోరంబోకు నమ్మే దాంట్లో ఉన్నావు. ఎవడు తప్పు అంటావు? టీసీఎస్ది ఇదే విషయంకి వచ్చేసరికల్లా తను అరెస్ట్ చేశారు 25 డేస్కి సంబంధించి గర్భిణీ డ్రామా. అసలు ఐటీ రంగంలోనే నాన్న నువ్వు అది ఇది అని చెప్పకు. వాళ్ళకి లక్ష్యం ఉంది నాన్న, దే ఆర్ వర్కింగ్. నీకేం లక్ష్యం ఉంది? నువ్వు ఐబ్రో అనుకుంటావు. నిన్న తిరుపతిలో ఆటో ఎక్కాను, డ్రైవరు. ఇప్పుడు నిన్ను అడగచ్చు కదా నేను ఎంతమంది పిల్లలని, అలా అడిగా. నీ ఎంత ఉంటాడు ఇంచుమించు, పెళ్ళి అవ్వలేదు అన్నాడు. నువ్వు ఇలా 100 మందిని అడుగు, సగం పైన ఆన్సర్ పెళ్ళి అవ్వలేదు. హిందువుల మగవాళ్ళు ఆటో ఓడికి పెళ్ళి అవ్వట్లే, ఐటీ ఓడికి పెళ్ళి అవ్వట్లే. మరి మొన్న ఒక అమరావతి మహారాష్ట్ర ముస్లిం 19 ఏళ్ళ అబ్బాయి, 180 మంది హిందూ అమ్మాయిలు, ఒకరో ఇద్దరు కాదు 180, వాళ్ళని లోబరుచుకోవడం, వీడియోలు తీసేయడం, అన్ని కార్యక్రమాలు చేసాడు. బిడ్డ పాప ఎంత కష్టపడ్డాడు అంటారు. వాళ్ళకి లక్ష్యం ఉంది, నీ నాశనాన్ని వాడు కోరుతున్నాడు, ఈ దేశాన్ని మొక్కలు చేయాలని కోరుతున్నాడు, కష్టపడుతున్నాడు. నీకేం లక్ష్యం ఉంది? పెండాడు నువ్వు పార్టీ కుక్కవే, నువ్వు కులం కుక్కవే, నువ్వు సెక్యులర్ కుక్కవే. ఏ ముస్లిం సెక్యులర్ ఉండడు, ఏ క్రిస్టియన్ సెక్యులర్ ఉండడు, నువ్వు ఒక్కడవే డబ్బరాయుడివి. ఇప్పుడు కామెంట్ పెట్టండి నా సెక్యులర్ కుక్కలో, నన్ను తిడతా పెడతారంతే. నిరూపించండి 10 లక్షలు ఇస్తానంటే రాడు. సెక్యులరిజం అనేది నువ్వు ఒక్కడవే ఫాలో అవుతావు. ముస్లింకి క్రైస్తవులుగా అక్కర్లేదు, అది నువ్వు ఒక్కడవే మోస్తావు. ఆడు ఊసినా సరే. ఇంకో దరిద్రం, నువ్వు ఆ టాపిక్ తేకపోయినా చెప్తా. కర్ణాటక అంటే కాంగ్రెస్ పాపం లేదు, ముస్లిమ్స్ పార్టీ కాబట్టి వాళ్ళు చేస్తే ఒక అందం. జంజాలు తెంపారు, జంజం లోపల ఉంటుంది. ముక్కుకి ఆడపిల్లకి ముక్కు పొడకుంటే ప్లాస్టర్ వేసారు, అది కనపడకూడదు. ఆడపిల్ల ఒక ఫ్యాంట్ వేసుకొస్తే ఆ ఫ్యాంట్కి బటన్స్ ఉంటే దాన్ని కట్ చేశారు, ఫుల్ హ్యాండ్స్ ఉంటే కట్ చేశారు. గుజరాత్ బీజేపీ మరి అక్కడ అధికారులు మరి ఎటువంటి ఎదవలు ఉన్నారో, ఆడపిల్ల మెల్లో ఉండే తులసిమాల కట్ చేశారు. ఇక్కడ నీకు తెలిసి ఉంటుంది, ఒక 7-8 ఏళ్ల క్రితం నీటికో దేనికో ఎగ్జామ్ రాయడానికి వస్తే ఆడవాళ్ళ పుస్తలు తీస్తే మగవాళ్ళు ఇలా చేత్తో పట్టు కూర్చున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. బురక, దానివల్ల ప్రపంచంలో ఎన్నో ప్రమాదాలు జరిగినా లోపల ఏం పెట్టుకొస్తారో తెలియదు. షాపుల్లో ఎన్ని జరిగినాయి మనకు తెలుసు. స్లిప్పులు పెట్టడం ఈజీ, బుక్కే పెట్టుకోవచ్చు. అలాంటి బురకాను మాత్రం అలౌ చేస్తారా? పైన విజబుల్గా ఉండే తులసి వాళ్ళు తీసేస్తారా? వాళ్ళకి ఏ శిక్ష వేయాలి? రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ కదా, తీయించాలి కదా, ముందు అనౌన్స్ చేయాలి కదా. ఒంటి మీద ఏమి ఉండకూడదని. ఏం చేస్తున్నాం గుజరాత్ గవర్నమెంట్? మనం కర్ణాటకను అడగలేం, ఎందుకని? అది ఆల్రెడీ ముస్లిం గవర్నమెంట్ కాబట్టి గుళ్ళో డబ్బులు ఎత్తుపోయి ఆ డబ్బులు మొల్లాలకేనో పాస్టర్లకి ఎత్తున్నారు. అది కాంగ్రెస్ కాబట్టి న్యాయం, అది సహజం. వాళ్ళు చెప్పారు, రేవంత్ రెడ్డి చెప్పాడుగా, కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్. వాళ్ళు ఏం చేస్తున్నారు గుజరాత్లో? సో కాబట్టి ఇక్కడ బలమైనటువంటి
హిందుత్వ నాయకులు ఉండాలి. అదేనా కులం కుక్క అయి ఉండకూడదు, అది పార్టీ కుక్క అయి ఉండకూడదు, ధర్మమే ప్రధానమై ఉండాలి. అయితే అవుతాయి, అన్నీ సెట్ అవుతాయి. ఈ మతం మారిన వాళ్ళు నీతి లేక మతం మారారంతే. అక్బరు రాశాడు, 4 రూపాయలు ఇవ్వండి మతం మార్చడానికి. ఇప్పుడు ఎవరైతే మేము ముస్లిమ్స్ అని చెప్పుకుంటున్నారో వాళ్ళ పూర్వీకులంతా అకార్డింగ్ టు అక్బర్ నామా, నా సొంత కాదు. కాబట్టి మనం హిందువుల్లో మార్పు రావాలి, హిందువుల్లో బాధ్యత రావాలి, అప్పుడు ఈ దేశం ఉంటుంది.